ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే ఇయర్ మొత్తం మామిడికాయ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మామిడికాయ వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ మిత్రన్ టాక్స్. ఫస్ట్ ఒక 10 మ్యాంగోస్ తీసుకోవాలి. దాన్ని బాగా పీల్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుముకోవాలి. మొత్తం మామిడికాయలన్నీ తురిమేసుకొని ఇలా ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఈ మామిడికాయ తురుములో ఫస్ట్ టేస్ట్కి సరిపడ్డగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఈ వడియాలకి చాలా ఎక్కువ టేస్ట్ని ఇస్తాయి. అలానే తర్వాత కొంచెం ఒక 100 గ్రామ్స్ అటుకులు వేసుకోవాలి. అటుకులు వేసుకోవడం వల్ల ఫ్రై చేసినప్పుడు చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. అలానే మామిడికాయలో ఉన్న వాటర్ అంతా ఈ అటుకులు పీల్చేసుకుంటాయి. నెక్స్ట్ ఒక 2 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కారం చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసుకుంటే దాని టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది. జీరా కూడా అలా క్రష్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 2 to 3 minutes వెయిట్ చేస్తే ఆ మ్యాంగోలో ఉన్న వాటర్ అంతా అటుకులు తీసుకుంటాయి. అప్పుడు మనకి ఇలా వడియంలా చుట్టుకోవడానికి బాగా వస్తుంది. ఇప్పుడు వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చుట్టుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. 2-3 days వరకు ఇలానే డ్రై చేసుకుంటుంటే ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. బాగా ఎండిపోయిన తర్వాత వడియాలని గట్టిగా మూతున్న డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.